తారీఖున జరిగే కౌంటింగ్ ప్రక్రియ మినిట్ టు మినిట్ అప్డేట్ కోసం ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం ఫలితాల వరకు మా కేటీవీ తెలుగు ఛానల్ లైవ్ చూడండి. నమస్తే, వెల్కమ్ టు కేటీవీ తెలుగు. నేను వసంత్. లోక్సభ ఎన్నికల రిజల్ట్ తర్వాత అన్ని పార్టీలు తమ యొక్క పార్టీలను ప్రక్షాళన చేసే పనిలో అయితే పడ్డాయని తెలుసుకుంది. ముఖ్యంగా మనం కాంగ్రెస్ పార్టీకి సంబంధించి పీసీసీ చీఫ్ ఎవరా అనేది కూడా ఒక ఉత్కంఠ అయితే నెలకొంది. ఇప్పటికే దాని మీద ఒక కసరత్తు అయితే నెలకొన్న పరిస్థితి అయితే ఇక్కడ మనం చాలా క్లియర్ కట్గా తెలుస్తూ ఉంది. మరి ముఖ్యంగా మనకి బీజేపీకి కూడా కొత్త బాస్ రానున్నారా, బీజేపీకి కొత్త బాస్ ఎవరున్నారు, రేసులో ఎవరెవరు ఉన్నారు అనేది కూడా కొంతమేర మీ ముందు ఉంచే ప్రయత్నం అయితే చేస్తాం. మనం ముఖ్యంగా 4 పేర్లు అయితే చాలా క్లియర్ కట్గా వినిపిస్తున్నాయి. ముఖ్యంగా బండి సంజయ్, అలాగే ఈటెల రాజేంద్ర, వీళ్ళిద్దరూ కూడాను బీసీ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తులు కాబట్టి బీసీ సామాజిక వర్గంలో వీళ్ళందరూ కూడా కీలకంగా ఉన్న వ్యక్తులు. అట్ ద సేమ్ టైం బీజేపీలో కూడా వీళ్ళిద్దరూ కీలకంగా వ్యవహరిస్తున్న పరిస్థితులు అయితే నెలకొంది. ఇక ఓసీ కేటగిరీకి సంబంధించి డీకే అరుణ, అలాగే రఘునందన్ రావు, వీళ్ళిద్దరూ కూడాను చాలా క్లియర్ కట్గా అక్కడున్న వారి ప్రాంతాల నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. అట్ ద సేమ్ టైం బీజేపీలో కొంతమేర బలమైన నాయకుల నుంచి కూడా చెప్పుకోవచ్చు మనం. సో ఇక్కడ మరీ ముఖ్యంగా మనం చూసుకున్నట్లయితే వీళ్ళ నలుగురు కూడాను ఎంపీలుగా గెలిస్తేనే వీళ్ళకి అవకాశాలు ఉండే ఛాన్సెస్ అయితే చాలా క్లియర్ కట్గా కనిపిస్తున్నాయి. ముఖ్యంగా రాష్ట్ర అధ్యక్ష పదవి కానీ లేదంటే కేంద్ర క్యాబినెట్లో కానీ కొంతమేర చోటు దక్కే అవకాశం చాలా క్లియర్ కట్గా కనిపిస్తూ ఉంది. మరి ముఖ్యంగా మనం చూసుకున్నట్లయితే ఓసీ కేటగిరీకి సంబంధించి డీకే అరుణ, అలాగే రఘునందన్ రావు, వీళ్ళిద్దరిలో ఎంపీగా ఎవరు గెలిచినా సరే ఒకరు కేంద్ర క్యాబినెట్లోకి వెళ్ళే అవకాశం ఉంది, మరొకరు రాష్ట్ర అధ్యక్ష పదవిని వరించే అవకాశం కూడా క్లియర్ కట్గా కనిపిస్తుంది. ఇక మహిళా కోటాలో రాష్ట్రంలో అంతమేర ఎవరు లేరు కాబట్టి డీకే అరుణనే కొంతమేర చాలా స్ట్రాంగ్గా ఉన్న వ్యక్తి కాబట్టి సో డెఫినెట్లీ కూడా డీకే అరుణకు ఛాన్సెస్ అయితే చాలా క్లియర్ కట్గా కనిపిస్తున్నాయి. మరీ ముఖ్యంగా మనం చూసుకున్నట్లయితే ఇక్కడ ఇటు మహబూబ్ నగర్ చూసుకున్నట్లయితే డీకే అరుణ అంటే కొడంగల్కి సంబంధించి రేవంత్ రెడ్డి సీఎంకి సంబంధించిన సొంత పార్లమెంట్ కాబట్టి సో డెఫినెట్లీ ఆవిడకి కొంతమేర టఫ్ ఫైట్ ఉండే అవకాశం కనిపిస్తూ ఉంది. మరోపక్క మెదక్ నుంచి రఘునందన్ రావు పోటీ చేస్తున్నారు, అది కేసీఆర్కి సంబంధించిన సెగ్మెంట్ కాబట్టి అది కూడా కొంతమేర టఫ్ ఉండే అవకాశం ఉంది. సో వీళ్ళిద్దరూ కనుక గెలిస్తే కనుక చాలా కీలకమైన పదవులు వీళ్ళిద్దరూ డెఫినెట్లీ ఒకళ్ళు మెదక్ నుంచి మరొకరు మహబూబ్ నగర్ నుంచి గెలిస్తే సో డ్యామ్ షూర్గా కేంద్ర క్యాబినెట్లో ఒకరికి చోటు దక్కుతుంది, మరొకరికి రాష్ట్ర అధ్యక్ష పదవిని కూడా వరించే అవకాశం చాలా క్లియర్ కట్గా కనిపిస్తుంది. గతంలో ఏదైతే బీజేపీ బీసీ నినాదాన్ని తీసుకుందో, ఆ బీసీ ముఖ్యమంత్రి అని నినాదం తీసుకుందో సో డెఫినెట్లీ ఆ బీసీ నినాదానికి కట్టుబడి ఉండే అవకాశం చాలా క్లియర్ కట్గా అనిపిస్తుంది. ఎందుకంటే తెలంగాణ సమాజంలో దాదాపుగా బీసీలే ఎక్కువ మంది ఉన్నారు కాబట్టి సో వాళ్ళని దగ్గర చేర్చుకోవాలంటే, వాళ్ళని హక్కును చేర్చుకోవాలంటే డెఫినెట్లీ బీసీలకు కొంతమేర కీలకమైన పదవులు ఇచ్చే అవకాశం అయితే చాలా క్లియర్ కట్గా అనిపిస్తుంది. మనం ఇక్కడ బీసీ కేటగిరీలో చూసుకున్నట్టయితే ఈటెల రాజేంద్ర, అలాగే బండి సంజయ్ గతంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్నప్పుడు బీజేపీ పరిస్థితి చాలా స్ట్రాంగ్గా ఉండేది. బండి సంజయ్ని తొలగించడం వల్లనే బీజేపీ కొంతమేర గడ్డు పరిస్థితి ఎదుర్కొందని చెప్పేసి పోయిన అసెంబ్లీ ఎన్నికల్లో ఒక చర్చ అయితే జరిగింది. సో మరీ ముఖ్యంగా మనకు చూస్తున్నట్లయితే వీళ్ళిద్దరు ఎవరు గెలిచినా సరే, ఈటెల రాజేంద్ర కానీ లేదంటే బండి సంజయ్ కానీ, వీళ్ళిద్దరిలో ఇద్దరు గెలిస్తే ఇందాక మనం మాట్లాడుకున్నట్లు ఒకరికి రాష్ట్ర అధ్యక్షుల పదవి, రెండో వాళ్ళకి కేంద్ర క్యాబినెట్లో మరొక కీలక పదవి వచ్చే అవకాశం అయితే చాలా క్లియర్గా కనిపిస్తూ ఉంది. ఇక గతంలో ఇప్పుడు ప్రస్తుతానికి రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్న కిషన్ రెడ్డి పరిస్థితి ఏంటంటే సో కిషన్ రెడ్డి కొంతమేర లాంగ్ జర్నీలో ఉన్నారు కాబట్టి ఆయన కొంతమేర పార్టీతో సత్సంబంధాలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి క్షేత్రస్థాయి నాయకులతో కొంతమేర ఆయన పక్కన మాట్లాడకపోయినా సరే కొంతమేర కేంద్ర నాయకత్వం ఎవరైతే ఉన్నారో వాళ్ళందరితో చాలా దగ్గరగా ఉన్నారు. ప్రస్తుతానికి ఆయన కేంద్ర మంత్రిగా ఉన్నారు కాబట్టి సో మరొకసారి ఆయన్ని ఈసారి సౌత్ నుంచి కనుక చూసుకున్నట్లయితే కిషన్ రెడ్డికి ఒక మంచి అవకాశం చాలా క్లియర్గా కనిపిస్తూ ఉంది. మరి ముఖ్యంగా ఆయన డెఫినెట్లీ గెలిచి ఉండాలి, ఎందుకంటే ఇప్పుడు ఎంపీగా గెలిస్తేనే ఇవన్నీ వాళ్ళని వరించే అవకాశం చాలా క్లియర్ కట్గా కనిపిస్తుంది. కిషన్ రెడ్డి కనుక గెలిస్తే మొదటగా ఆయనకి పార్టీ అంటే జాతీయ స్థాయిలో వర్కింగ్ ప్రెసిడెంట్ ఇచ్చి ఆ తర్వాత జాతీయ అధ్యక్షుడు పదవి ఇచ్చే అవకాశం కూడా కనిపిస్తుందని కొంతమేర మనకు అందిన సమాచారం. సో డెఫినెట్లీ కిషన్ రెడ్డి గెలిస్తే కనుక సౌత్ నుంచి చూసుకుంటే కిషన్ రెడ్డి చాలా స్ట్రాంగ్గా కనిపిస్తూ ఉన్నారు, ఎందుకంటే ఆయన ప్రస్తుతానికి కేంద్ర మంత్రిగా కూడా ఉన్నారు కాబట్టి సో డెఫినెట్లీ ఆయనకి ఈసారి జాతీయ అధ్యక్షుడు పదవి వరిస్తుందనే అవకాశం అయితే చాలా క్లియర్ కట్గా కనిపిస్తూ ఉంది. మరీ ముఖ్యంగా మనం చూసుకున్నట్లయితే గతంలో ఎంపీలు లేరు కాబట్టి లక్ష్మణ్ ఎవరైతే ఉన్నారో ఆయన ఎమ్మెల్యేగా గెలిచినప్పటికీ ఆయనకి పదవి ఇచ్చారనమాట, రాష్ట్ర అధ్యక్షుడు పదవి ఇచ్చిన పరిస్థితి అయితే నెలకొంది. కానీ ఇప్పుడు ఎమ్మెల్యేలు స్ట్రాంగ్గా ఉన్నారు, ఎంపీలు స్ట్రాంగ్గా ఉన్నారు కాబట్టి ఎంపీగా గెలిస్తేనే
ఈ యొక్క ఏవైతే ఇప్పటివరకు మనం మాట్లాడుకున్నామో వీటన్నిటి గురించి కూడా ఎంపీగా గెలిస్తేనే వీటన్నిటికీ కూడా అర్హులని చెప్పేసి చాలా క్లియర్ కట్గా అనిపిస్తుంది. ఖచ్చితంగా రాష్ట్ర అధ్యక్షుడిని మార్చాలని చెప్పేసి పార్టీలో కూడా కొంతమేర జోరుగా చర్చ జరుగుతూ ఉంది. గతంలో బండి సంజయ్ని మార్చినప్పటికీ కూడాను చాలామంది మాకు రాష్ట్ర అధ్యక్షుడి పదవి కావాలని చెప్పి ఆశించిన పరిస్థితి నెలకొంది. ముఖ్యంగా మనం చూసినట్టయితే రఘునందన్ రావు కానివ్వండి, లేదంటే ఈటెల రాజేంద్ర కానివ్వండి, డికే అరుణ కానివ్వండి, ఇలాంటి వాళ్ళందరూ కూడాను బండి సంజయ్ని మార్చిన తర్వాత మాకు రాష్ట్ర అధ్యక్ష పదవి కావాలని చెప్పేసి కొంతమేర లాబింగ్ చేసిన పరిస్థితి నెలకొంది. కొంతమేర జోరుగా చర్చ జరిగిన పరిస్థితి కూడా ఉంది. పార్టీ ఆఫీసులో కొంతమేర వాళ్ళల్లో వాళ్ళకే కొన్ని కుమ్మలాటలు జరిగిన పరిస్థితి కూడా నెలకొంది. సో డెఫినెట్లీ వీళ్ళ నలుగురు మనం ముఖ్యంగా చూసుకున్నట్టయితే బండి సంజయ్ కానీ, ఈటెల రాజేంద్ర కానీ, డికే అరుణ కానివ్వండి, అట్ ద సేమ్ టైం రఘునందన్ రావు, వీళ్ళ నలుగురు కూడా గెలిస్తే అంటే వీళ్ళ నలుగురు రేసులో ముందున్నారని కూడా చెప్పుకోవచ్చు. అంటే మిగతా వాళ్ళు కూడా పార్టీలో స్ట్రాంగ్గా ఉన్నప్పటికీ కూడాను వీళ్ళ నలుగురు కొంతమేర వాక్చాతుర్యంతోనూ కొంతమేర ప్రజల్లో మమేకం అవడంతోనూ వీళ్ళు కొంతమేర ఒక అడుగు ముందున్నట్లు కూడా తెలుస్తుంది. మరీ ముఖ్యంగా వీళ్ళ నలుగురు పేర్లు అయితే బీజేపీకి కొత్త బాస్ ఎవరు, ఒకవేళ మారిస్తే కనుక ఈ నలుగురు నుంచే మార్చాలని చెప్పేసి ఒక పెద్ద చర్చ అయితే జరుగుతోంది. మరీ ముఖ్యంగా ఈ నలుగురిలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పదవికి ఎవరు అర్హులు, లేదంటే కేంద్ర క్యాబినెట్లో మరొకసారి బీజేపీ గెలిస్తే కనుక, కేంద్రంలో మరొకసారి బీజేపీ గెలిచి ఉంటే డెఫినెట్లీ వీళ్ళలో కేంద్ర క్యాబినెట్లోకి ఎవరు వెళ్ళే అవకాశం ఉంది. నిజంగానే సౌత్ నుంచి ఛాన్స్ వస్తే కిషన్ రెడ్డికి జాతీయ అధ్యక్షుడు హోదా దక్కే అవకాశం ఉందా అనేది ప్రతి ఒక్కరూ కూడా మీ యొక్క అభిప్రాయాన్ని తప్పకుండా తెలియజేయండి. Please subscribe to KTV Telugu. KTV Telugu. KTV Telugu. KTV Telugu channel.